చందన ట్రాప్లో చిక్కుకున్న మైథిలి అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ ఆగస్టు పూర్తి రివ్యూ మీకోసం. నాగేంద్ర మైథిలికి ఫోన్ చేసి ఉష కిడ్నాప్ అయిన విషయం చెప్తాడు. తన్నెవరు ఎత్తుకెళ్లారని మైథిలి అంటే వాళ్ళందరూ ముసుగు వేసుకున్నారు, నువ్వొక్కసారి ఎక్కడికి రామ్మా అంటాడు. ఇక నాగేంద్ర ఇంటికి బయలుదేరిన మైథిలి లాక్ చేసి ఉన్న డోర్ తలుపులు తీస్తుంది. మమ్మల్ని ఈ గదిలో పెట్టి లాక్ చేసి ఉషని తీసుకెళ్లిపోయారు అని నాగేంద్ర చెప్తాడు. మాకేంటి ఈ తలనొప్పు అని జయంతి తిట్టుకుంటుంది. నా కూతురు ఏదని తన తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తాము అంటుంది. ఈలోపే ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కుంటానని మైథిలి అంటే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అసలు ఊర్లో ఉన్న తలనొప్పులు చాలవని ఇంటి మీద కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నావా అని జయంతి తిట్టుకుంటూ ఉంటుంది. తనకేమీ కాకుండా చూసుకుంటానని చెబుతున్నాను కదా అని మైథిలి అంటే, ఆ రౌడీలు పందిల్లా బలిసిపోయి ఉన్నారు, వాళ్ళని ఎదిరించి నువ్వెలా తీసుకొస్తావు అని జయంతి అంటుంది. ఎక్కడికి తీసుకెళ్లారని వెతుకుతావు అని అంటుంది. నాకు కాస్త ఆలోచించుకోవడానికైనా టైం ఇవ్వండి అని మైథిలి అంటుంది. అర్జెంటుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేదంటే ఆ పిల్లనైనా చంపేస్తారని జయంతి అనడంతో మైథిలి ఆటోలో బయలుదేరుతుంది. ఆటోలో వెళుతూ మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఉషని కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు చేసుంటారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేనే ధరణి అని అత్తకి తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి అని మైథిలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మైథిలికి ఒక రౌడీ ఫోన్ చేస్తాడు. మీకు ఉష కావాలంటే ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, నేను పంపబోయే లొకేషన్కి రమ్మని ఒక లొకేషన్ పంపిస్తాడు. ఆ లొకేషన్కి మైథిలి వెళ్తుంది. లోపలికెళ్ళి మీకేం కావాలి, ఎందుకు ఇలా చేశారు? ఆ అమ్మాయి పరిస్థితి అస్సలు బాలేదు, తనని చూస్తుంటేనే జాలేస్తుంది, అసలు ఇలా ఎలా చేయాలనిపించింది, వదిలిపెట్టేయండి నేను తీసుకెళ్ళిపోతాను అని మైథిలి అడుగుతూ ఉంటే అప్పుడే చందన పైనుంచి కిందికి దిగుతుంది. ఏంటి ధరణి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వొచ్చావేంటి అంటుంది. నేను ఉషని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది నాగేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గర ఉన్న ధరణిని రప్పించడానికి, మరి నువ్వొచ్చావేంటి? అదే నాకు అర్థం కావడం లేదని చందన అంటుంది. నాటకాలు ఆడొద్దు, దయచేసి తను నాకు ఇచ్చి పంపించే అని మైథిలి అనేసరికి నోర్ ముయ్ అని చందన అరుస్తుంది. నాటకాలాడుతుంది ఎవరు? నువ్వా నేనా? ఒక్కోసారి మైథిలిగా, ఒక్కోసారి ధరణిగా నాటకాలాడావు. ఎన్ని అబద్ధాలు చెప్పావు? మైథిలిగా అన్నీ చేశావు, ధరణిగా అత్తకి ఫోన్ చేశావు. మైథిలి ధరణి కింద డబుల్ గేమ్ బాగానే ఆడావే. నీ మీద నాకు ముందే అనుమానం వచ్చింది. అది నిజమో కాదో అని తెలుసుకునే అవకాశమే రాలేదని చందన అంటుంది. నువ్వు ఈరోజు ఉషని ఎక్కడికి తీసుకెళ్తున్నావో తెలుసుకుందామనే నిన్ను ఫాలో అయ్యాక అప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు మా ముందు మైథిలి కింద నాటకాలాడిన నాగేంద్ర ప్రసాద్ కూతురు ధరణి నువ్వే అని చందన అంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఉషను వదిలే, నేను తీసుకెళ్ళిపోతాను అని మైథిలి అంటూ ఉంటే, అంత త్వరగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? వదిలేసేదాన్నైతే నేనెందుకు తీసుకొస్తాను అంటుంది చందన. నువ్వే ధరణి అని నువ్వు ఒప్పుకోవడం నాకు కావాలి, నువ్వే నాగేంద్ర ప్రసాద్ కూతురని ఇంట్లో అందరికీ తెలియడం కావాలి అని చందన అంటూ ఉంటే, ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంటుంది మైథిలి. చందన నవ్వుతుంది. నాకు తెలుసు నువ్వు ఇలాంటి ప్రశ్నే వేస్తావని, ఏదో మెలిక పెట్టి తప్పించుకుంటావని తెలుసు, ఇప్పుడు తప్పించుకోలేవు అంటుంది చందన. నువ్వేమైనా చేసుకో, నేనే ధరణి అని ఒప్పుకోను అంటుంది మైథిలి. ఆ మాట మీదే కనుక నువ్వు ఉంటే, నువ్వు ఒప్పుకోకపోతే ఉష చస్తుంది అంటుంది చందన. నువ్వు ఆ పని చేయలేవు, ఎందుకంటే ఉష సౌదామణి అత్త కూతురు, బావకి చెల్లెలు, చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగిన అమ్మాయి, చూస్తూ చూస్తూ తన ప్రాణం నువ్వు తీయలేవు అంటుంది మైథిలి. మళ్ళీ చందన నవ్వుతుంది. తను బ్రతికి ఉండడం వల్ల ఎవరికి లాభం? రోజు ఏడుస్తూనే ఇంట్లో అత్త బ్రతుకుతుంది, తను లేకపోతేనే సంతోషంగా ఉంటుంది. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా ఉష లాంటి పిల్లని ఇంట్లో పెట్టుకుని ఎందుకు ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నారని నవ్వేవారు. అవన్నీ తప్పిపోతాయి అని చందన అంటూ ఉంటే, అందుకని ఉష ప్రాణమే తీసేస్తావా అంటుంది మైథిలి. నిజానికి ఉష ప్రాణం తీయాల్సిన అవసరం నాకు లేదు, నువ్వే ధరణి అని ఒప్పుకోకపోతే ఖచ్చితంగా దాని ప్రాణం గాల్లో కలిసిపోతుందని చందన అంటుంది. నువ్వు ఆ పని చెయ్యలేవు, నువ్వు ఉష ప్రాణం తీయలేవు అని మైథిలి అంటూ ఉంటే, నువ్వు ఆ పని చేయలేవు, ఎందుకంటే ఉష ప్రాణం తీస్తే అత్త నిన్ను చంపేస్తుందని మైథిలి అంటూ ఉంటే, ఇక్కడ జరిగింది నువ్వు చెప్తావా? ఒకవేళ నువ్వు చెప్తే ఎవరైనా నమ్ముతారా? అంతెందుకు, నువ్వే ఉషకి ట్రీట్మెంట్ ఇప్పించావని తీసుకెళ్ళావు, కాబట్టి ఉషకి ఏదైనా అయితే ఆ బాధ్యత కూడా నీ మీదే పడుతుంది, అనవసరంగా నువ్వే బుక్ అవుతావు అని చందన అంటుంది.
నువ్వు నిజం ఒప్పుకోవడం నాకు కావాలి అని ఫోన్లో రికార్డ్ చేస్తుంది. అప్పుడు ఉషను నీతో పంపించేస్తాను అంటుంది. ఇక మైథిలి జరిగిందంతా చెప్పేస్తుంది. నేను నాగేంద్ర ప్రసాద్ కూతుర్నని, మైథిలిగా ఇంట్లో అడుగు పెట్టానని, అత్తకి దగ్గర అవడం కోసమే ధరణి కింద అత్తకి ఫోన్ చేశానని, నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసమే ఇదంతా చేశానని, నాన్నని అత్తయ్యని పెదనాన్ని కలపడం కోసమే ఇదంతా చేశాను, ఆ ఇంట్లో అడుగు పెట్టానని మొత్తం చెప్తుంది. అదంతా చందన రికార్డ్ చేస్తుంది. ఇక తర్వాత ఇక ఉషని తీసుకెళ్ళిపో అని మైథిలికి ఉషని ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది చందన. ఇక నుంచి మైథిలి కథ, ధరణి కథ రెండూ ముగిసిపోతాయని చందన మైథిలితో అంటుంది. ఇక ఉషని మైథిలి కారులో తీసుకెళ్తూ అయిపోయింది, అంతా అయిపోయింది. ఎన్ని రోజులు నేనే ధరణి అన్న విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాను, ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. అత్త నన్ను మెడపెట్టి ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఎన్ని రోజులు నేను చేసిన ప్రయత్నం వల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, ఇక ఏమీ మిగల్లేదని బాధపడుతూ ఉంటుంది. నా దగ్గర మరో మార్గం లేదు అనుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.